ఇటు నాంపల్లి కోర్టులో శ్రీలత వేసిన పిటిషన్పై విచారణ జరుగుతోంది. కుంభం శివకుమార్ రెడ్డి తనను వేధించారంటూ శ్రీలత కేసు నమోదు చేశారు. ఈ కేసులోని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కన్ఫెడరేషన్ ఆఫ్ చార్జెస్ కింద వివరణ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టు మీనాక్షి నటరాజన్కి నోటీసులు ఇచ్చింది. ఇదే ఇప్పుడు ఆమెకు రాజ్యసభ సీటు నామినేషన్కి ఆటంకంగా మారింది. యాక్చువల్లీ వచ్చేటప్పుడు నన్ను ఫాలో చేశారు. నా వెహికల్ నేను క్యాబ్లో వచ్చాను, దాని నంబర్ నోట్ చేసుకున్నారు. ఎంటర్ అవ్వగానే ఇక్కడ పోలీస్ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పారు. సో నేను మళ్ళీ వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు మళ్ళీ టైం అవుతుంది. లెట్ మీ గో ఇన్. నాకు నార్మల్ పీపుల్ అండ్ పోలీస్ వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పారు కి నేను ఎంటర్ అయ్యాను ఇక్కడ అని చెప్పారు. ఫాలో చేసి నేను క్యాబ్ ఏ నెంబర్లో వచ్చాను అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ క్యాబ్లో వచ్చింది అది అని. ఏమండి నేను నా ఫైట్ లీగల్ ఫైట్ నేను చూస్తున్నా. నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఐ హ్యావ్ టు అటెండ్ ద కోర్ట్. ఈయన నేను రాగానే నా వీడియో తీసుకున్నాడు. ఈజ్ ద పర్సన్ ఈజ్ గోయింగ్ దేర్. నాకు తెలీదు నన్ను ఎవరు లిఫ్ట్ చేయాలని చూస్తున్నారో ఏంటో నాకు తెలీదు. నాకేం సస్పెన్షన్ లెటర్ ఎవరు ఇవ్వలేదండి. నాకు ఫస్ట్ కావాల్సిన నాకు సెక్యూరిటీ అండి. ఐ సో స్కేర్డ్. నాకు ఎంత మీరే చూశారు, ఇప్పుడే చూశారు. నేను ఇలా చెప్తుంటే ఆయన వెళ్ళిపోయాడు. రైట్, నాకు ఎవరు థ్రెట్ అని నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ థ్రెట్. ఎవరు చేస్తున్నారు? నేను ఆల్రెడీ ఇచ్చాను 3 months బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారికి. 4 ఏళ్ళుగా నాకు కేసు ఫైట్ చేస్తున్నా. అలాగుంటే నేను ఎవరి దగ్గరకు వెళ్ళేదాన్ని కదా, ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేసేదాన్ని కదా. నాకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు. నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు. నాకు తెలియదండి. ప్లీజ్ నన్ను కేసు ముందు అటెండ్ చేయండి.